హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సింపుల్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇదైతే ప్రతి ఒక్కరికి తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే మనము రైస్ అనేది కొద్దిగా ఎక్కువనే చేస్తుంటాం కదా, అలా రైస్ మిగిలిపోతే ఇలా తాలింపు అయితే వేసుకొని తింటుంటాం కదండి. ఈరోజు నేను ఎలా చేస్తానో చూపిస్తున్నా. ఈ రైస్ చాలా బాగుంటుందండి, మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రైస్ అనేది నేను వారంలో ఒకసారైనా చేస్తుంటానండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. రైస్ మిగిలిపోతే అలా ఇలా చేసి ఇచ్చేస్తా. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ నైట్ చేసిన రైస్ మిగిలిపోతే ఇలా తాలింపు అయితే వేస్తున్నా. వేడి వేడి అన్నం ఉన్నా సరే చేసుకోవచ్చు. ఒక మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, కొద్దిగా కరివేపాకు ఇవైతే తీసుకోవాలండి. నెక్స్ట్ ఒక కడాయిలోకి ఒక 2 to 3 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి అయ్యాక ఒక 2 స్పూన్స్ దాకా పల్లీలు వేసుకోవాలండి. ముందుగా ఇలా పల్లీలు వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇలా జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాక ఇందులో ఆనియన్స్ అయితే వేసుకుందామండి. ఇలా ఆనియన్స్ వేసుకొని లో ఫ్లేమ్లో మంచి ఫ్రై అయ్యే వరకు కలుపుదాం. ఇందులో కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా అల్లం పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా కారం, కొద్దిగా కరివేపాకు ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో ఇంకేం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఇవే ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. ఇక్కడ మీరు టమాటాలు వద్దు అనుకున్న ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు రైస్ వేసేసుకుంటే ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేనైతే ఒక 2 టమాటాలు వేస్తున్నా. ఇలా వేసుకొని మూత పెట్టుకొని టమాటాలు మెత్త అయ్యే వరకు మగ్గించుకుందాం. ఇలా ఒక 2-3 నిమిషాలు అయ్యాక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా టమాటాలు అయితే మెత్తగా అయిపోతాయి. ఇలా మెత్తగా అయినాక రైస్ మనం పొడి పొడిగా చేసి పక్కకు పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ రైస్ నైట్ ఉన్న మిగిలిపోయిన రైస్తోనే చేయాలని లేదండి, వేడివేడి అన్నంతో కూడా ఇలా తాలింపు వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇందులోకి సాల్ట్ ఏమన్నా కావాలా చూసి సాల్ట్ వేసుకోవాలండి. అంతే, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. లాస్ట్కి కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే, అంతే అండి. సింపుల్గా రైస్ తాలింపు అయితే రెడీ అయిపోయింది. పిల్లలకు మార్నింగ్ పూట ఇలా రైస్తో చేసి ఇచ్చేసిన పిల్లలు ఇష్టంగా తినేసేస్తారండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, చూశారు కదా, ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.